సార్ మనకి ఒకళ్ళు కాల్ చేశారు సార్ మన వీడియో చూసి. తన మీద ఫోక్సో యాక్ట్ కింద కేసు పెట్టారట. అయితే ఒక పర్సన్కి 18 ఇయర్స్ లోపు ఉన్న ఒక పర్సన్కి ప్రెగ్నెన్సీ వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ ఇతని మీద కంప్లైంట్ చేశారు, నువ్వే చేశావని. అతనేమన్నాడు, డిఎన్ఏ టెస్ట్ చేయించండి, నేను చేయలేదు, దానికి నాకు సంబంధం లేదని చెప్పేసి అన్నారు. బట్ వాళ్ళు యాక్షన్ తీసుకొని డిఎన్ఏ టెస్ట్ కోసం తీసుకున్నారట. బట్ అది ఇప్పటివరకు రాలేదు, 2 ఇయర్స్ అవుతుంది. నాకు ఆ రిపోర్ట్స్ రాలేదు, నేను కేసులు వెంటే తిరుగుతున్నాను, ఏంటి పరిస్థితి, నేను మ్యారేజ్ కూడా అవ్వలేదు నాకు అని చెప్పేసి అంటున్నాడు. అదే ఇప్పుడు ఇట్లా ఎప్పుడైతే కేసు డిలే అవుతాం జరుగుతూ ఉంటుందో ఖచ్చితంగా కోర్టులో ఒక పిటిషన్ వేసుకోవచ్చు. ఎప్పుడైతే డిఎన్ఏ రిపోర్ట్, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే డిఎన్ఏ నాది కాదు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు ఈ అబ్బాయి. అలాగే 2 ఏళ్ళ నుంచి ఆ కేసు ప్రొలాంగ్ అవుతూనే ఉంది, డిఎన్ఏ రిపోర్ట్ ఇంకా రాలేదు. అంటే ఖచ్చితంగా అవతల వైపు ఏదో మ్యానిపులేషన్ జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా కోర్టులో పిటిషన్ వేసి ఇందులో నా తప్పు ఎటువంటిది లేదు, అందుకే వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేయలేకపోతున్నారు, కాబట్టి నా కేసుని స్పీడీ ట్రయల్ కింద తీసుకొని డిస్మిస్ చేయండి అని అడిగే హక్కు, అర్హత ఈయనకు ఉంటుంది. కాబట్టి ఈయన వెంటనే ఆ పిటిషన్ వేసుకొని ఈ కేసులో నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.